హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక స్నాక్ ఐటెం చేస్తున్నా. నార్మల్గా అందరు పొటాటోతో చిప్స్, పొటాటో స్టిక్స్ లాంటివి చేస్తుంటారు. కానీ నేనైతే ఈరోజు పొటాటోతో పకోడీ అయితే చేస్తున్నా. ఎంత టేస్ట్గా ఉంటాయంటే రోజు తినాలనిపించేంతగా. మీకే కాదు, ఇంట్లో వారందరికీ, ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడతారు. స్కూల్ నుండి రాగానే మమ్మీ ఏం స్నాక్ చేసావు అని అడుగుతారు కదా. అలాంటప్పుడు మీ డైలీ స్నాక్ ఐటమ్స్లో ఇది కూడా చేర్చి చూడండి. సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. ఇకపోతే ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా దుంపలు శుభ్రంగా కడిగి చిక్కు తీసి తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్తంత శనగపిండి, కాస్తంత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎందుకు వేసుకోవాలి అంటే క్రిస్పీగా వచ్చేందుకు. వీటి తర్వాత కారము, సాల్ట్, ధనియాల పొడి, కరివేపాకు, అల్లం పేస్ట్, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి. ఆ తర్వాత గోల్డెన్ కలర్లోకి రాగానే సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ పొటాటో పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇదే వేలో మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.